ప్రీతికరమైన సేవ మన టాపిక్. యేసయ్యకు ప్రీతికరమైన సేవ. యాక్చువల్ ఈరోజు త్రిత్వం తర్వాత 20వ పునరుద్ధానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి, మత్తయి సువార్త 22 మొదటి నుంచి 14 వరకు మనం మాట్లాడుకోవాలి. ఈరోజు దినపాఠాలు అవి. నాకు ఏమనిపించిందంటే, మన సంఘం తక్కువ కాదు, 374 మంది. అందులో 86 మంది యవనస్తులు ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ, మగాళ్ళు అంటే మామూలే. మరి ఇంత ఖాళీగా ఎందుకుంది మందిరం? ఒకసారి మీరు ఆలోచించండి. టీచర్ గారు చెప్పే మాటలు మీరు ఎంత అర్థం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మంట పుట్టాలా? ఆయమ్మకున్న మంట మీకుండాలి. చాలా బాధాకరమైన విషయం, బాధపడుతూ చెప్తున్నాను. ఎక్కడ సంఘములోనైనా నెలలో మొదటి ఆదివారము ఎంత చదువురాని వారైనా సరే మానివేయరు, పరిగెట్టుకుని మందిరానికి వస్తారు. కారణం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆరాధించడమే కాదు, ఆయన దగ్గర క్షమాపణ అడిగి వారు ఇచ్చే ప్రభు బల్ల ఆరాధనలో, అంటే అనకూడదు, ప్రభు రాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాల్గొనడానికి పరిగెట్టుకుని వస్తారు. ఆదివారం విలువ తెలియదు, మందిరం విలువ తెలియదు, ఆరాధన విలువ తెలియదు, ప్రభు రాత్రి భోజన సంస్కారపు విలువ తెలియనప్పుడు ఆదివారం ఎలా ఉంటుంది? అన్ని రోజుల్లాగే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. ఆదివారంతో పెద్ద పని ఏముందనుకుంటున్నారు? అది మంచిదైనను చెడ్డదైనను దేవుడు లెక్క అడుగుతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అంతే. చూద్దాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం ప్రియులారా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృపతోనే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారిగా ఉందాము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, వందనాలు. ఈ వాక్యము మాతో మాట్లాడండి. మాట్లాడుతున్నందుకు వందనాలు. మీకే మహిమ, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు మికిలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గ్రహించాల్సిన విషయాన్ని మీ ముందు ఒకటి ఏమైనదంటే, ప్రీతికరమైన దేవుని సేవ మనము చేసేవారిగా ఉండాలి. ఏ సేవ చేయాలి? దేవునికి స్తోత్రం. దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారిగా ఉండాలి. ఆ సేవ ఎలా ఉండాలంటే నిశ్చలమైనదిగా ఉండాలి. వినయ విధేయత భయభక్తులతో కూడినదై ఉండాలి. ఎవరికి సేవ చేయాలి? మనము సేవ చేయటం అంటే దాని ఏముంది? ఒక వృద్ధురాలు మంచం మీద ఉంటే కోపంతోనో అసూయతోనో లేకపోతే కసురుకుంటునో మంచినీళ్ళు ఇవ్వచ్చు, తినిపించవచ్చు, లేక కూర్చోబెట్టి స్నానం చేయించవచ్చు. ఇది కూడా సేవే. పాస్టర్ గారు ఏమనుకుంటారేమోనని ముక్కుతూ ములుగుతూ సీపురు తీసుకుని మందిరం తొడవచ్చు, కడగవచ్చు. ఇది కూడా సేవే. సేవల రకాలు ఉన్నాయి. కృపావరములో నానా విధముగా పరిపాటి అయి ఉన్నట్లే సేవలో కూడా నానా విధములైన సేవలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నది ఆయన కొరకు మనం పనిచేసేది. దేవుని కొరకు మనం పనిచేసేవారికి ఉండాలి. దేవుని చేతిలో పనిముట్టులుగా మనం ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడేవారిగా మనం ఉండాలి. ఒక దినం ఆయన అడుగుతున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు, అంటే జగత్పునాది వేసినప్పుడు ప్రభు మనిషిని అవిధేయత వలన, అంటే మనుషులనే వాళ్ళు అవిధేయత వలన, అంటే ప్రకృతి సంబంధమైన మనుషులుగా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఆలోచన చేసి మానవుడు కలిగిన పాప దోష అపరాధముల నుండి రక్షించడానికి శక్తి సంపన్నుడైన సర్వశక్తిమంతుడైన 91వ కీర్తనలో రాయబడినట్లు సర్వశక్తిమంతుడైన
సర్వోన్నతుడైన అనబడిన దేవుడే మారి మనిషి రూపంలో మనలను విడిపించి ప్రతి మనిషి వినయ విధేయత అనే భక్తిభావంతో బ్రతకడానికి మనలను తన కొరకు ఏర్పరచుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన రావడంతో ప్రకృతి మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఏం మారిపోయాయి అని మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి దేవునికి భయపడుతున్నాడు. ప్రతి మనిషి హృదయంలో భయము అనేది ఆయన ఏర్పాటు చేశాడు. అది కొందరికే. దేవుని భయం అందరికీ ఉండదు. ఉంటుందా? నాకు భయం ఉందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవునికి భయపడాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనం ఏమాత్రము లేదు. రెండు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. చూద్దాం దేవుని బిడ్డలారా, మన వాక్యంలోనికి ముందుకు వెళ్తున్నాము. సేవ ఇప్పుడు అదే కదా, ప్రీతికరమైన దేవుని సేవ చేయాలి. దేవునికి మనము సేవ చేయాలి. చూద్దాం ఈ రోజున ఎంతమంది ముందు మందిరానికి వచ్చారు. ఫస్ట్ నేను మందిరంలోనికి వచ్చాను అయ్య గారు, నేను వచ్చి ఈ చైర్స్ అన్ని లేకపోతే మైక్ పెట్టాను, లేకపోతే నేను ఒక పక్కన కూర్చుని ఈరోజు ఆరాధన కోసం ప్రార్థన చేశాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేతులెత్తి చూపించవచ్చు. అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు టీచర్ గారు ఒకరే చేయెత్తారు. అదే ముందొచ్చి పిల్లలు సండే స్కూల్ పిల్లలతో ఏదైతే అసహ్యంగా అనిపించిందో అది సేవ చెప్తున్నానుగా. మందిరంలో సరే టీచర్ గారి తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు లేరా? పిల్లలు ఉన్నారా? నాకు ఈ ప్రక్కన ఎవరైనా చేయెత్తితే నాకు కనపట్ల. విశేషం ఏంటంటే మనం గమనించాలి, మందిరానికి రావడానికి ఆసక్తి చూపాలి. ఆసక్తి లేకపోతే మనము మందిరానికి రాలేము, ఏ పని కూడా చేయలేము. ఇప్పుడు ఆకలి ఉంటే కదా తినేది, అది కారం మెతుకులైనా పంచపక్ష పరమాన్నమైన ఆకలి ఉంటేనే తింటాం. ఆకలి లేని వాడు తింటాడా? బైబిల్ ఏం చెప్తుంది? కడుపు నిండిన వాడికి తేనె పొట్టైనను కాలు కిందేసి తొక్కుతాడంట. అది ఆకలితో ఉన్నవాడికి నువ్వేమిచ్చినా సరే అమృతంలా తింటాడని రాబడింది. ఇంతకీ దేవుని పట్ల ఆకలి నీకుందా? సేవ పట్ల అంటే దేవుని పని చేయాలి లేక దేవుని కొరకు జీవించాలని ఆకలి నీకుందా? దేవుని బిడ్డలారా, అదే అంటున్నాను. ఆకలి అనే దాని వెనక అర్థం ఏంటంటే విలువ తెలియాలి. విలువ తెలియకపోతే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి తల్లి పిల్లలు ఉంటారు. అమ్మతో మాట్లాడినట్లు నాన్నతో మాట్లాడటం కుదురుతుందా? భర్తతో మాట్లాడినట్టు బిడ్డలతో మాట్లాడటం కుదురుతుందా? బిడ్డలతో భర్తతో మాట్లాడి కుదురుతుందా? ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇస్తారు. మమ్మీ అంటే ప్రేమ, డాడీ అంటే గౌరవం, పిల్లలంటే మమకారం ఇందులోనూ ఉంటుంది. అలాగే చర్చిలో కూడా అనేకులమైన మనము యేసుక్రీస్తు నామంలో ఒకే ఒక్క శరీరానికి అమర్చబడిన వారముగా ఒక్క స్థలంలో ఎంతమంది కూర్చోవడం అన్నది గొప్ప భాగ్యమే. కానీ నువ్వు చేసిన దానికి జీతం అనేది దేవుని దగ్గర ఏర్పాటు చేయబడి ఉంది. ఒకసారి మనము బైబిల్లో నుంచి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం ప్రియులారా. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. పరిశుద్ధ జనముగాను దేవుని సొంత ప్రజలై ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమై ఉన్నారు మీరు? రాజులైన యాజక సమూహమై ఉన్నారు. ప్రియులారా, దేవుని సేవ అంటే కేవలం చీపురు పట్టుకోవటమే, స్టిక్ పట్టుకోవటమే, లేకపోతే హార్పిక్ పట్టుకోవటమే, పెనాయిల్ పట్టుకోవటమే కాదమ్మా. వాక్యం పేతురు గారు చెప్తున్నాడు, రాజులైన అంటే రాజులు రాజుగారు అని ఎవరిని పిలుస్తారు? అధికారం కలిగిన వారు, అంటే అథారిటీ పర్సన్స్ మీరే. యాజక సమూహం ఇతరుల కొరకు, నీ కొరకు. యాజకునే లక్షణం ఏంటి? మొదట తన కొరకు తాను అర్పణ, ప్రజలందరి కొరకు అర్పణ, ఇప్పుడు అందరి నిమిత్తము అర్పణ తీసుకుని దేవుని దగ్గరికి వచ్చేవాడు. అంటే నీవు అథారిటీ పర్సన్ అయి ఉన్నావు, అధికారం గలవాడుకున్నావు. యేసుక్రీస్తు నామంలో అవునంటే కావును, కాదంటే కాదు. యేసుక్రీస్తు నామంలో, దేవుని నామమున నువ్వు ప్రార్థన చేసి నువ్వు గద్దించినప్పుడు రోగాలు పోవాలి, దయ్యాలు పోవాలి. ఒక రాజుగారు యొక్క రాజముద్రకి ఎంత అధికారం ఉంటుందో యేసుక్రీస్తు నామము అని
ఉచ్చరించే ప్రతి మనిషికి కూడా అంతే అధికారము ఉంది. రెండవది, నీవు ఎంతమందికైనా, నీ కొరకైనా, ఎంతమంది కొరకైనా, నీ దృష్టికి వచ్చిన వారికి ఎంతసేపు అయినా దేవుని దగ్గర విజ్ఞాపన చేసే ఒక మంచి ప్రీస్ట్, యాజకుడు, పాస్టర్గా నువ్వు మారిపోతున్నావు దేవుని సేవ అనే దానిలో. కేవలం రాజులైన యాజక సమూహమే కాకుండా ఆయన అంటాడు, నాది అనేది ఏదైతే ఉందో అదంతా మీకే ఇచ్చేసాను, ఇప్పుడు నా బిడ్డలై ఉన్నారు. అందుకని యేసయ్య ఏమంటాడు, మీరు నన్ను ఏమడిగినా నేను నా తండ్రి వలన మీకు అనుగ్రహించును, నావన్నీ నా తండ్రివి, నా తండ్రిది కూడాను నావి అని ఒక వివరణ మనకిస్తాడు. అంటే ఇక్కడ నీది నాది అనే భేదం లేదు. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. అభిషేకము దిగువచ్చునుగాక. ప్రభు యొక్క దేవుని మీకు అందరికీ కలుగునుగాక. హల్లెలూయా. రాజులైన యాజక సమూహము సేవ చేసి, ఎవరు సేవ చేస్తారు చూడండి, కాస్త డబ్బులున్న వాళ్ళు, పెద్దవారైన వారు, లేక మనం ఏదైనా పనికి పెట్టుకున్న వాళ్ళు అజమాయిషి చేస్తాం. దేవుని సేవలో అజమాయిషి ఉంటుందా? ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానులే, అందరూ సమానులే. నీవే రాజు అయి ఉన్నావు, నీవే యాజకుడు అయి ఉన్నావు, నీవే పరిచారకుడు అయి ఉన్నావు, నీవు దీవించేవాడు అయి ఉన్నావు, నువ్వు కట్టుకట్టేవాడు అయి ఉన్నావు. నువ్వు ఏది చేసినా నీవు చేసే సేవ మనుషులకు కాదు, దేవునికి మాత్రమే నేను సేవను చేస్తున్నానని నమ్మకంతో మీరు పని చేసేవారిగా ఉండాలి. అమ్మా, ఎవరైనా మందిరం తుడుస్తారా అని పాస్టర్ గారు అన్నారనుకోండి, ఎవరైనా ప్రేరేపించబడి చీపురు తీసుకునో ఏదైనా స్టిక్ పట్టుకునో పని చేయడానికి వస్తే అడ్డుగా కుర్చీలు వేసుకుని కూర్చోకుండా, ఏమండి మీరు కొంచెం వెలిగిస్తారా అన్నప్పుడు, నేను కూర్చున్న దగ్గర నేను తుడుస్తానని అంటామా, లేకపోతే కుర్చీ తీసుకుని ఇంకో దగ్గరికి వెళ్తామా? కుర్చీ తీసుకుని ఇంకో దగ్గరికి వెళ్తాం, కానీ పర్లేదు అమ్మాయి చీపురు నేను తుడుస్తాను ఇక్కడి నుంచి అని అనలేరు. అంటే మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాను. దేవునికి మరి ప్రీతికరమైన సేవ అంటే ఏంటి? ఉదయాన్నే లేవగానే పాటలు పాడాలి. ఏం చేయాలమ్మా? కీర్తనలు పాడాలి. ఆత్మ సంబంధమైన మాటలు, పాటలు, పరిచర్యలో ఇవి కూడా ఒక భాగమే. సందేహంతో వచ్చిన వారికి సందేహం తీర్చే విధంగా నీకు తెలిసిందేదో లేనిపోయింది కాదు, నీకు తెలిసిందే వారికి చెప్పి వారి అధైర్యాన్ని పోగొట్టి బలపరిచి మందిరంలో నిలబడేటట్లు చేయటమే సేవలో ఒక భాగం. ఎంతమందికి మీరు ధైర్యపరుస్తున్నారు? ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను చెప్పాను కదా, విలువ తెలియకపోవటం వల్ల, దేవుని పట్ల విలువ తెలియకపోవటం వల్ల, దేవుడు అంటే భయం లేకపోవటం వల్ల. ఆదివారం నాడే విశ్వాసులుగా ఉంటే ఎలా కుదురుతుంది? ఆదివారం నాడు ఏదో టైంకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి మెడనర మట్టలు గడియారం చేస్తే ఎలా కుదురుతుంది? దేవుని కొరకు జీవించే వరకు ఉండాలి. రెండో మాటలకు వెళ్తున్నాం ప్రియరా, దయచేసి చూడండి. మందిర పరిచర్య లూకాసు వార్తలో మనం చదువుకుంటాం. 84 ఏండ్ల ఒక తల్లి, ఆవిడ పేరు అన్న. ఆమె చిన్న వయసులో పెండ్లైపోయింది, భర్త చనిపోయాడు, ఇక ఇంటికి వెళ్ళలేదు. యెరూషలేములోని ఆలయంలోనే ఉండి ఆవిడ జీవించినంత కాలము, అంటే ఎంతవరకు? యేసు ప్రభులు వారి కొరకు ఆవిడ మెస్సయ్య కొరకు ప్రకటించింది. దేవుడు వచ్చాడు శిశువుగా. నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఆ చెప్పిన రక్షకుడు లేక మెస్సయ్య ఈ శిశువే అని చెప్పిన ఇద్దరిలో ఒకరు సుమియేను గారు, రెండవది హన్న. సుమియేను గారు సువార్త చెప్పాడు, హన్న మందిర పరిచర్యను చేశారు. ఎంత చక్కగా పరిచర్య చేసిందంటే, పరిచర్యలో ఆలయం కడగటం, తొడడమే కాదు, కుర్చీలు వేయటం కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించిన సత్య సువార్త వచ్చిన వారందరికీ ఆమెకి తెలిసినది దైవజనులు చెప్పే మాటలు విని తన హృదయమైన పలక మీద వ్రాసుకుని, ఎవరు అక్కరతో ఉన్నారో, ఎవరు అధైర్యంతో ఉన్నారో, ఎవరైనా మందిరానికి వస్తే ఆ సమయానికి ఆ తల్లే వారికి దేవుని మాటలు చెప్పి బలపరిచినట్లు లోకాసువార్తలో రాయబడి ఉంది. ఎంతమందికి మీరు దేవుని సువార్త ప్రకటిస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని. ఆమె ఓన్లీ పగలే కాదు, రేయింబగళ్ళని స్పష్టంగా రాశాడు. అక్కడ పగలని లేదు, రాత్రి అని లేదు. ఆలయానికి పండగకు వచ్చిన, ప్రార్థనకు వచ్చిన, చూడడానికి వచ్చిన, ఒకవేళ మృక్కుబళ్ళకి వచ్చినా ఆమె సమయం ఏంటో తెలుసా? మెస్సయ్యను గురించి ప్రకటించింది. ఎవరి గురించి అయితే ప్రకటించిందో వారు వచ్చారు. దేవుని పిల్లలారా,
ఈనాడు చర్చి ఆ పరలోక ప్రార్థన అనగానే ఆశీర్వాదం కోసం కూడా ఉండకుండా, మనకి 3 గుమ్మాలు ఉన్నాయి, లేకపోతే 4 ఉన్నాయి, ఎటు అనుకూలంగా ఉండేది వెళ్ళిపోతున్నారు. కనీసం నిలబడి వచ్చిన వారితో పరిచయానికైనా చేతులు ఇచ్చి వందనాలు చెప్పేవారిగా మీరు లేకపోవటం, ఒకవేళ కొత్త వారు ఎవరైనా ఉంటే పరామర్శించేవారికి లేకపోవటం. అయ్యో నేను ఈ రోజున పలానా బ్రదర్ పలానా సిస్టర్కి నేను ఈ వారం 2-3 సువార్త చెప్పాను, వారు వచ్చారా, వారు వస్తే వారిని పక్కన కూర్చోబెట్టుకుని ఇక్కడ చెప్పేది ఏదైనా అర్థం కాకపోతే వారికి చెప్పి మంచి చెప్పాలి. మంచి ఏదైనా ఉంటే బయట చెప్పండి, ఆ మంచి యేసయ్య సువార్తే. చెడు ఏదైనా ఉందా, మన గురించి మాట్లాడినా ఇతరుల గురించి మాట్లాడినా ఇక్కడ చెప్పండి, ఆయన దానిని క్షమిస్తాడు, సరిదిద్దుతాడు. ఇది సేవలో కూడా ఒక భాగమే. మిమ్మల్ని బలపరుస్తున్నాను, నువ్వు సేవ చేయాలను, పాటలు పాడాలి, పాటలు కంటత పట్టాలి, ఆరాధన చెయ్యాలి. ఆరాధన ద్వారా అనేకులు ఆకర్షించబడతారు, ఆత్మతో నింపబడతారు. ప్రియులారా, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ పాయింట్లోనికి వెళ్దాం, దయచేసి గ్రహించండి. సంఘస్థులే పరిచారకులుగా ఉండాలి. మనం కూర్చున్నాం, ప్లేస్ అంతా నిండిపోయిందని, నిండిపోవాలి. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి ప్లేస్ లేదు, మీరేం చేయాలి? ఏం చేయాలమ్మా? అవసరమైతే మనము లేచి, ఈవెన్ నేను కూడా, ఇప్పుడు అయ్యగారు వచ్చాడు, ఇక్కడ కుర్చీలు లేవు, ఏం చేయలేను? ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వస్తాడు ఇన్స్పెక్టర్ గారు, లేకపోతే ఎంఈఓ, ఇప్పుడు ఎంఈఓ హెచ్ఎం గారు ఏం చేస్తాడు? ఆయన ప్లేస్ ఆయనకి ఇచ్చి కూర్చోబెడతాడు. ఆయన సార్ కూర్చోండి. ఆయన కూడా ఇది నీదే అనడం, తనకు అధికారం ఉంది కనుక కూర్చుంటాడు. మీరు కూడా మందిరంలో కూర్చున్నారు, ఎవరైనా వచ్చారనుకోండి, పట్టి పట్టినట్టు ఉండకూడదు, వచ్చిన వారిని ఆహ్వానించాలి. ఇది పరిచర్యలో ఒక భాగమైనదని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. తీతుకు రాసిన మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1 మొదటి అధ్యాయము 5 నుంచి చదవండి అమ్మా. 5 నుంచి అనుభవ జ్ఞానముతో మీరు చదువుకోండి. అక్కడ కొన్ని ఉంటాయి క్వాలిఫికేషన్స్, లక్షణాల గురించి రాశాడు. తిమోతి గారు రాశారు మొదటి పత్రికలో, తీతు గారు రాశాడు మొదటి పత్రిక 5 నుంచి 9 వరకు. ఈ లక్షణాలు మీకు ఉండాలి. ఏముండాలి మొట్టమొదట అని చెప్పేసి మనం అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందకు మాదిరిగా ఉండగలిగే గుణ లక్షణాలు. దానిని పౌలయ్య గారు ఏమంటారంటే అక్షయమైన అలంకారములు అంటాడు, అదృశ్య లక్షణములు అంటాడు. అవి పైకి కనపడవు. ఒక యవనస్తురాలు చక్కగా అలంకరించుకుని తన బట్టల మీదో లేక తన ఒంటి మీదో ఏదైనా ఒక ఆభరణాన్ని ధరించుకుంది అనుకోండి, అదే అంటాడు కన్యక తన ఆభరణమును మరుచునా అంటాడు. మర్చిపోతుందా? ఇప్పుడు శంపశారాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఆ శంపశారాలు ఆవిడే ధరించి మందిరానికి వచ్చింది అనుకోండి, గుర్తొచ్చినప్పుడు చెవుని పట్టుకుంటుంది, రింగ్ ఉంటే రింగుని పట్టుకుంటుంది. అంటే కారణం ఏంటి? తన ఆభరణం మర్చిపోదు. కానీ ఈ జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు అంటాడు. అయ్యో దేవా, వెండి అయింది, బంగారం అయింది, కాదని నేను అనను, కానీ అన్ని మనకిచ్చిన దేవుడిని మనం మర్చిపోతే ఎలాగూ? నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయనను మనము మర్చిపోకూడదు. పేతురు పత్రికలు రాస్తాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. లక్షణాలలో రెండవది పరిశుద్ధత. దేవుని పిల్లలారా, మీరు గ్రహించాలి, దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు కేవలం స్నానమే కాదు, మన హృదయాన్ని కూడా కడుక్కోవాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. సో బైబిల్ మనం జాగ్రత్తగా చూస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చి అంటాడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, మీ నోటి మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు నచ్చనిది, ఒకవేళ దేవునికి నచ్చనిది, దేవునికి ఆయాసకరమైనది ఏమైనా మీలో ఉంటే దానిని మీరు వెంటనే విడిచిపెట్టే వారిగా ఉండాలి. కారణం ఇది పరిశుద్ధులకు మాత్రమే. అందుకని పేతురు గారు రాస్తారు, బైబిల్ గ్రంథం మీరు చదివితే పౌలు గారు కూడా రాస్తున్నాడు, పరిశుద్ధులు అనబడుటకు తగిన విధమైన, పరిశుద్ధులు అనబడుటకు తగిన విధమైన
అంటే మాట చేత కానీ ప్రవర్తన చేత కానీ. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదివితే, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రవర్తనలోను ప్రేమలోను ఇతరులకు నీవు మాదిరిగా ఉండాలని రాశాడు. నువ్వు మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి నీ నుండి ఇతరులు నేర్చుకోవాలి. ఎవరో చెప్తే కానీ నీకు తెలియనట్లుగా ఉంటే ఎలా కుదురుతుంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మార్పు రావట్లేదు. అయ్యో, ఎన్నో సంవత్సరాలు నెలలు గడిచిపోతున్నాయి. అప్పుడే మనం అడ్వెంట్ కాలానికి ఇంక 2 వారాలే మధ్యలో, మనకు 2 వారాలు ఉన్నాయి. 23వ తారీఖు ఆదివారం అనుకుంటాను. 23 నుంచి లేకపోతే 24 ఆదివారము, 23 ఆదివారం, 24 నుంచి అడ్వెంట్ కాలం స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ 4 గంటలకు ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. వచ్చేస్తున్నారు, రోజులు పరిగెడుతున్నాయి, క్రమముగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ క్రమం నీలో నాలో లేకపోవటం దేవుడు చూస్తున్నాడు. అందుకే కీర్తన 14లో ఏమనుంటుంది? వివేకము గలవారు ఎవరైనా ఉన్నారా అని. దేవుడు ఆకాశం నుంచి కనిపెడుతుంటే ప్రార్థన చేసేవారుగా లేరు, పరిచర్య చేసేవారుగా లేరు, దేవునికి భయపడేవారుగా లేరు. ఎలా ఉన్నారంటే ఈ లోకమును అనుసరించి నడిచేవారుగా ఉన్నారు. బైబిల్ మనతో ఎలా మాట్లాడుతుంది? ఈ లోక మర్యాదను అనుసరించి నడిచేవారుగా మీరుంటే, ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు గ్రహించేవారిగా ఉండాలి. దేవునితో వైరము ఈ లోక స్నేహము. దేవునితో స్నేహం చేయండి, తండ్రి వలన మీరు ఆశీర్వదించబడతారు. రెండవది, పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి. మొదటిది ఏంటమ్మా? పరిశుద్ధంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. రెండవ లక్షణము పరిశుద్ధంగా ఉండాలి. మూడవది పవిత్రముగా ఉండాలి. చదువుకున్న బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 ఫ్రమ్ 5th వెర్షన్. ఎవడైనను ఇంటి వారిని ఏల నెరిగి, అంటే నేను తండ్రిని, నేను అన్నను అని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటే వాడు పాలకుడు అనబడతాడు. అంటే ఏం చేయాలి? నీ ఇంటి వారికి నువ్వు భయం చెప్పనప్పుడు సంఘానికి ఎలా భయం చెప్తావు? నీ పిల్లలకి నువ్వు సువార్త చెప్పాలి, నీ పిల్లలకి నువ్వు దేవుని గొప్పతనం చెప్పాలి, నీ పిల్లలకు నువ్వు దేవుడు అంటే యేసై అని చెప్పాలి. యేసైకి భయపడే వారికి ఉండాలి. వాడు బయటికి వెళ్తున్నా వస్తున్నా నువ్వు ప్రార్థన చేస్తే తల్లిగా తండ్రిగా ఉండాలి. వారు తినేటప్పుడు ప్రార్థన చేయాలి, వారు కంపెనీకి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, వారు స్కూల్కి వెళ్తున్నా ఇలా కంపెనీకి వెళ్ళి ఇంటికి వచ్చినా వాకిట నిలబెట్టి ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మీరు మారాలి. ఇదే బైబిల్ పవిత్రంగా ఉండడం అంటే. పవిత్రత అనగానే ప్రతి విషయంలో దేవుడు వలన ఏదైనా మనకు కలిగిందనుకోండి, దాన్ని పట్టుకునో దాని మీద చేయేసో ప్రార్థన చేస్తే అది పవిత్రపరచబడుతుంది. చూడండి, భోజనం దగ్గర కూర్చుంటారు చాలామంది, ఇష్టంగా తింటారు. కొంతమంది చిచ్చి ఇది నేను తిన్న అంటారు. ఏదైనా ఒకసారి తిని సరిపెట్టుకో అన్నారు అనుకోండి, అవి ఇష్టంగా తింటారు. బైబిల్ ఏం చెబుతుంది? ప్రార్థన చేసి తిని తాగే ప్రతి పదార్థము పరిశుద్ధమే, కానీ అనుమానించి తినువాడు దానిని ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. ఎవరిని? నీకు ఆహారం ఇచ్చిన దేవునిని. ఇది పవిత్రము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? అమ్మా వణకండి, మీరు చదువుకోండి. అంటే ఎలా ఉన్నారు? ప్రార్థన చేయకుండా సుఖమెరిగిన స్త్రీల వలె ఉన్నారు. అది క్రైస్తవులకు తగదు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని బైబిల్ మనతో మాట్లాడుతున్నాడు, ప్రభులు వారు మాట్లాడుతున్నాడు. 4వది, వినయం కలిగి ప్రార్థన చేయాలి, సహనం కలిగి జీవించాలి, ప్రార్థనాపూర్వకముగా జీవించాలి. ఫైనలీ, మనుషులను మెప్పు ఎంత మాత్రము కోరుకోవద్దు. శబాష్, సూపర్ అనకూడదు. ఎవరి వలన మనము పొగడబడాలి? దేవుని వలన. అదే కదా కీర్తన 15వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. ప్రియులారా, మనుషులు నిన్ను మెచ్చుకోవడం కాదు, దేవుడే నిన్ను మెచ్చుకోదగిన పని లేక సేవ చేద్దాం. రెండవది, ప్రార్థనాపూర్వకముగా ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకముగా పనిచేసేవారికి ఉందాము, ప్రారంభించేవారికి ఉందాము. అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానం గల వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఈ మాటలన్నీ మనకు ఊరిన రాయలేదు. ఈ మాటలన్నీ కేవలం ఏదో మనం మభ్యపెట్టడానికి రాయలేదు.
మీరు ఎలా ఉండాలంటే రోషం కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలి. రోషం కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలి. లేవియా కాండము దయచేసి చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథంలో నుంచి. దానికి ముందు యోహాను సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. నాలుగు 37. ఇత్తువాడొకడు కోయివాడొకడు మాట విషయంలో సత్యమే, దేవుని గురించి కష్టపడటం లేదు, కోయిటకును మిమ్మును పంపాను. అమ్మా, మీరు చదవబడిన లేఖన ప్రకారము మీరు విత్తనాలు విత్తేవారిగా ఉంటే పంట కోసేవాడు వెనక నుంచి అదే సువార్త. నువ్వు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ముందు నాకు నేను చెప్పుకోవాలి, నా ఇంటి వారికి నేను చెప్పుకోవాలి, నా పిల్లలకి నేను చెప్పాలి. నేను విత్తనాలు వేస్తున్నానంతే. దేవుడే అనూహ్యంగా ఆ చెప్పిన మాట యొక్క ప్రతిరూపము వారి ప్రవర్తన అంతే. విత్తనాలు మొలిసేయండి వారి ప్రవర్తనే. మరి నీ పిల్లలకి ఏం చెప్తున్నావు నువ్వు? పురుషులు వస్తే స్త్రీలు రారు, స్త్రీలు వస్తే పురుషులు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. బైబిల్ దినములు చెడ్డవి కనుక, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం పరుచుకొనుచు ఎలా ఉండకూడదు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానులు కాదు, జ్ఞానుల వలె మీరు నడుచుకునేటట్లు మీ మార్గమును సరిచూసుకోవాలంతే. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తే చెప్తున్నాడు అనమాట, ప్రభువు మనిషి అనేవాడు ప్రభు రూపంలోనే, ఆయన పోలికలోనే, ఆయన స్వభావంలోనే ఉన్నాడు, కానీ ప్రకృతి సంబంధిగా మారిపోయాడు. ఆత్మ సంబంధి కాస్త ఏమయ్యాడు? ప్రకృతిని అనుసరిస్తున్నాడు. ఇలా వదిలిపెడితే మనిషి అనేవాడు భూమి మీద ఏమైపోతాడయ్య అంటే మాంసపు హృదయాన్ని వదిలేసి రాతి హృదయం గలవారిగా, ఒకరి పట్ల ఒకరు చెడు నడవడి గలవారిగా ఉంటారని ఆకాశమును వంచి, అదే 14వ కీర్తన మనం చదివాం, నేలను చూసినప్పుడు ఒక్కడునూ లేకపోయాడు నీతిమంతుడు. ఆ ఒక్కడే నీతిమంతుడుగా యేసయ్య శరీరధారిగా మన కొరకు లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఆ నీతికి మనలను వారసులు చేయడం. 3 విషయాలు చెప్పాను. 1, మీరు దేవుని సేవ చేయాలి. 2, మాదిరిగా ఉండాలి. 3, విశ్వాసులే అన్ని విషయాలలో నిర్ణయ అధికారం, రాజులైన యాజక సమూహముగా మీరు పిలువబడ్డారు. పిలువబడిన వారు మొదట పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వినయంగా ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, మనుషుల మెప్పు కోరకుండా దేవుని వలన బల నమ్మకమైన మంచి దాసుడా అనబడేవారిగా మీరు ఉండాలని మిమ్మల్ని బలపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి సజీవుడై ఆరోహణమైన దేవుడే మనకు దేవుడై ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడదాం, సిద్ధపరుస్తాం. సిద్ధపాటు అనే మంచి లక్షణాలతో ఆయన వైపు చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు, మీ తలంపులకు సదా కావలి ఉండి కాపాడును గాక.